గతంలో వైసీపీ ప్రభుత్వం హయాంలో మీ వాళ్ళే ఎన్నో కుట్రలు చేశారు. అయినా కానీ సమర్థవంతంగా వాటిని ఎదిరించగలిగాం. కానీ ఈరోజు మీ తప్పిదాల వల్ల, మీ పాలనా లోపం వల్ల, మీ యొక్క అశ్రద్ధ వల్ల దేవాలయాలు ఎన్ని ఘటనలు జరుగుతుంటే కనీసం మానవత్వం లేదా వీళ్ళందరికీ కూడా? ఈరోజు మా మాజీ మంత్రివర్యులు పలాస సిదిరి అప్పలరాజు గారు, ఆయన ఒక పదవిలో లేకపోయినా కానీ ఒక బాధ్యత గల పార్టీ నాయకుడిగా, ఒక మాజీ శాసనసభ్యుడిగా వెళ్ళి, మాజీ మంత్రివర్యులుగా వెళ్ళి ఎంతోమంది ప్రాణాలను కాపాడేది, ఒక డాక్టర్గా ఎంతోమంది ప్రాణాలను కాపాడారు. పోలీసులు ఫోన్ చేస్తే సరైన రెస్పాన్స్ లేదని చెప్పిన కూడా వార్తలో మనం వింటున్నాం. ఇదేనా పోలీసు వ్యవస్థ? ఇదేనా హోమ్ మినిస్టర్ గారు చేయాల్సింది? అమ్మ హోమ్ మినిస్టర్ అనిత గారు, మీరు హోమ్ డిపార్ట్మెంట్ మీద, పోలీసుల మీద, ఇటువంటి వాటి మీద రివ్యూలు చేయండి. అంతే తప్ప జోగి రమేష్ మీద కేసు పెడదామా, లేకపోతే ఇంకొకళ్ళ మీద కేసు పెడదామా, వాళ్ళని అరెస్ట్ చేద్దామా, వీళ్ళని చేద్దామా అని చెప్పిన సంగతి కొద్ది రోజులు పక్కన పెట్టండి. ఎన్నాళ్ళు మీరు ఇంకా ప్రభుత్వం వచ్చి 18 నెలలు అయిపోయినా కానీ కక్షా కారుణ్యాలు తప్ప ఎవరైనా సరే పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరికైనా కానీ ఇటువంటి దేవాలయాల దగ్గర భద్రత కల్పించాలని తెలీదా? ఈ దేవాలయం నూతనంగా ఓపెన్ అయిందని చెప్పంటే మీరే చెప్తున్నారు. హోమ్ మినిస్టర్ గారి మాటల్లో నేను విన్నాను. అంటే కనీసం కార్తీక మాసంలో ఎక్కడ శివాలయాలు ఉంటాయి, ఎక్కడ వైష్ణవాలయాలు ఉంటాయి, వాటికి ఎంతమంది భక్తులు వస్తారు, వాటికి ఎంతమంది బందోబస్తు వేయాలి అనే కనీసం మినిమం మేనర్స్ లేదు. మీకు ఎవరికి కూడా లేదు, మీ ప్రభుత్వానికి కానీ మీ నాయకులకు కానీ ఎవరికి లేదా? కనీసం ఇదేనా మీరు చేసే పరిపాలన? ఇదేనా మీ హిందూ దేవాలయాల మీద చేసే పరిపాలన? ఇదేనా హిందూ దేవాలయాల మీద ఉన్న శ్రద్ధ? ఇదేనా మీకు హిందువుల మీద ఉన్న శ్రద్ధ? ఇదేనా?